హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యయోగం గురించి తెలుసుకుందాం. యుద్ధభూమిలో అర్జునుడు తన బంధువులను, గురువులను చూసి చాలా బాధపడ్డాడు. వారితో యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవితంలోని గొప్ప సత్యాలను బోధించారు. శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: ఆత్మ ఎప్పటికీ చనిపోదు, శరీరం మాత్రమే నశిస్తుంది. మనం పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని పొందుతుంది. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేశారు. మనం మన పనిని నిజాయితీగా చేయగలగాలి, కానీ ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మనకు కర్మ చేసే హక్కు మాత్రమే ఉంది, ఫలితంపై హక్కు లేదు. ఈ అధ్యాయం మనకు నేర్పింది ఏమిటంటే, కష్టాల్లో ధైర్యంగా ఉండాలి, సుఖదుఖాలను సమానంగా స్వీకరించాలి, మరియు మన కర్తవ్యాన్ని నిబద్ధతతో చేయాలి. ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఆత్మ శాశ్వతమైనది, కర్తవ్యాన్ని నిజాయితీగా చేయాలి, ఫలితం గురించి ఆందోళన చెందకూడదు. జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలి. జై శ్రీకృష్ణ.